స్టేటస్ స్పెషల్ క్లాస్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో ఇంగ్లీష్కు సంబంధించి ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి మనం తెలుసుకుందాం. మనతో సీనియర్ ఫ్యాకల్టీ అంబటి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆస్పెక్ట్స్ అంటే ఏంటి, అవి ఎన్ని ఏ టైప్ ఆఫ్ ఉంటాయి, అలాగే ప్రీవియస్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయా, అలా దాంతో పాటుగా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు సార్ అందిస్తారు. సార్ నమస్తే సార్. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ సార్, ఇది అసలు అంటే ఏంటి, టైప్స్ ఏంటి సార్ దీంట్లో? అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ let us get into today's topic, that is TET teacher eligibility test లో ఉన్నటువంటి సెకండ్ టాపిక్. వన్ ఇస్ కంటెంట్, వి నో దానికి 24 మార్క్స్ ఉన్నాయి. అండ్ దెన్ మెథడాలజీ, టీచింగ్ మెథడాలజీలో 6 మేజర్ టాపిక్స్ ఉన్నాయి, 6 క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ ఫైన్. సో ఈ మెథడాలజీలో అంటే మెథడ్ అంటే తెలుసు కదా మనకు జనరల్లీ. మెథడాలజీ హౌ వీ హ్యావ్ టు టీచ్. వన్ ఆస్పెక్ట్ ఈజ్ వాట్ టు లెర్న్, ఏం నేర్చుకోవాలి మనం. దెన్ హౌ టు టీచ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే టీచింగ్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్, ఇట్స్ ఎ ఛాలెంజింగ్ జాబ్. మోర్ దాన్ అదర్ ప్రొఫెషన్స్ ఇస్ ద టఫెస్ట్ జాబ్, బికాజ్ సైకాలజీలో ఒకటి ఉంటుంది, hats off to you teacher, because you manage different kinds of psychologies. One psychology managing different kinds of psychologies. అంటే విద్యార్థులు రకరకాల మైండ్ సెట్తో స్టాండర్డ్స్తో ఉంటారు. సో వాళ్ళని ఆకట్టుకొని అది టీచ్ చేయాలంటే డిఫరెంట్ మెథడ్స్ కావాలి. సో అదే మెథడాలజీ అంటే ఎట్లా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ చేయడానికి కానీ, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ, వాళ్ళకు గుర్తుండడానికి కానీ, ఇంపార్టెన్స్ తెలవడానికి కానీ, టీచర్ at school level has to adopt certain methods. Even in most of the teacher training courses, they say one has to experiment in the interest of the student. And student ki benefit కావడం కోసము రకరకాల పద్ధతులను కూడా వాడాలని. And most of the teachers are using that's the major aspect actually. అందులో 6 టాపిక్స్ ఉన్నాయి. ఈ దీనికి major components of this methodology is, one is aspects of English, the important aspects of English. ఏమేమన్నా అసలు ఇంగ్లీష్ ఏంటి అని. రెండోది వచ్చి టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్. ఇంగ్లీష్ని టీచ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ బేసికలీ లాంగ్వేజ్ స్కిల్స్ ఏంటి, అవి ఎట్లా టీచ్ చేయాలి, రైట్? అండ్ హౌ డు వి గెట్ ద ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. సో ఐ హోప్ దిస్ టైమ్ ఆల్ దీస్ టీచర్స్ when they get selected and join the schools, they would teach in a better way, so that they should teach in a better way so that the students get a very good control over the language. So the important kuda, and even I just observed some teachers are facing, teachers who come from different backgrounds, different medium backgrounds, they have a problem with language. Teachers ke unnai, అందుకని మేము కూడా వాళ్ళకి ఏం చెప్తున్నామంటే so you first understand what this language is, then learn the methods of it, enjoy learning, and then you can teach the students, so that the students in future will not have the difficulties the present day students are having. ఇప్పుడు తీసుకున్నట్టయితే ఆల్ ప్రొఫెషనల్ స్టూడెంట్స్, బీటెక్స్ కానీ, ఎంబీఎస్ కానీ, ఎంసీఎస్ కానీ, వీళ్ళందరికీ కోర్ సబ్జెక్ట్స్లో బాగానే ఉన్నారు వాళ్ళు పాపం. కానీ లాంగ్వేజ్ ఈజ్ ఆబ్స్టికల్ ఫర్ దెమ్, అక్కడే ఇబ్బంది. అందుకే ఇది సెకండ్ది, హౌ డు వి టీచ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. థర్డ్ టాపిక్ వచ్చి డిఫరెంట్ అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. అందులో ఉన్న మెథడ్స్ ఏంటివి, అప్రోచెస్ కానీ టెక్నిక్స్ కూడా ఏముంటుంది, అవి కూడా కొన్ని డిస్కస్ చేయొచ్చు. బట్ టుడే విల్ డిస్కస్ ద ఫస్ట్ టాపిక్. బట్ ఫోర్త్ టాపిక్ అందులో ఏముందంటే ఈ మెథడాలజీలో కరిక్యులం, డిజైనింగ్ ఎ కరిక్యులం టు సూట్ ద నీడ్స్ ఆఫ్ ద స్టూడెంట్. ఇది ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది, సర్వే జరుగుతుంటుంది, స్టూడెంట్ నీడ్స్ అనాలిసిస్ తీసుకుంటారు, అండ్ దెన్ సిలబస్ చేంజ్ చేస్తూనే ఉంటారు. ఒక చిన్న పాయింట్ అబ్జర్వేషన్ అయితే
మనం చదివినప్పుడు ఇంటర్లో ఉన్నది ఇప్పుడు 4th 5th క్లాస్లోకి వచ్చేసింది. సో ఈవెన్ నౌ వీ కెనాట్ హెల్ప్ అ స్టూడెంట్ ఎట్ ద స్కూల్ లెవెల్, ఓన్లీ టీచర్ కింద. ఆ కరికులంలో వస్తున్నటువంటి మార్పులు అవి. అనదర్ పాయింట్ ఇస్ మెథడాలజీ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ ఈ అన్ని టాపిక్స్కి టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. వీఆర్ డిస్కసింగ్ దిస్ టాపిక్ in terms of teaching English in India. And another last one in this is evaluation of teaching English. Teach cheyadamu methods, and then designing curriculum, and then other methodology one has to adopt, and then evaluation. Evaluation ante వాళ్ళని గ్రేడింగ్ చేయడం, చెప్పినవన్నీ ఎంతవరకు అర్థం చేసుకున్నారు అండ్ ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడానికి. దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ అండ్ ఆల్ దట్ మేబీ విల్ డిస్కస్ ఇన్ ద అదర్ సెషన్. అంటే మనకు ఎగ్జామ్ లో కాకుండా ఎగ్జామ్ తర్వాత చాలా ఉపయోగం ఉంటుంది దీని వల్ల, మెథడాలజీ వల్ల. ఎగ్జాక్ట్లీ టీచింగ్ చేయాలి అని. ఎగ్జాక్ట్లీ అదే ఇంపార్టెంట్. ఎస్, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ బిఎడ్ అండ్ ఎంఎడ్. కొంతమంది స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా చేశారు. అంటే హౌ టు హ్యాండిల్ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్, అది స్పెషల్ ఎడ్యుకేషన్ అంటారు. ఈ మధ్యన వచ్చినాయి కదా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాడు పిల్లలు, వాళ్ళ అవి కూడా ఉన్నాయి. సో వీళ్ళంతా తెలుసు, అదే టెస్ట్ చేస్తున్నారు. హెల్ప్ చేస్తారని మీరు అన్నది కరెక్టే. ఎస్, వన్ హ్యాస్ టు అప్గ్రేడ్ ద మెథడ్స్ ఆఫ్ టీచింగ్. ఎందుకంటే ఆ స్టూడెంట్ కమ్యూనిటీ కొద్దిగా ఛాలెంజింగ్ కూడా అవుతుంది. దే ఆర్ అప్డేటింగ్ దెమ్సెల్వ్స్. తెలుస్తున్నారు వాళ్ళకి, అన్నీ తెలుసుకుంటున్నారు బికాస్ ఆఫ్ టెక్నాలజీ అండ్ అదర్ థింగ్స్. దేనో టీచర్కి అది కొద్దిగా ఛాలెంజింగ్ టాస్క్. ఈ కాంపిటీషన్ ఎప్పుడు ఉండాలి, టీచర్ అండ్ స్టూడెంట్ కాంపిటీషన్ ఎప్పుడు ఉండాలి. మనం ఉపనిషత్తులో తీసుకుంటే మన నచికేత ఎగ్జాంపుల్, ఎ గుడ్ స్టూడెంట్ హూ హ్యాస్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ లెర్నర్ విల్ ఆల్వేస్ మేక్ ద టీచర్ టీచ్ ఇన్ ఎ బెటర్ వే. స్టూడెంట్కి ఆ స్టూడెంట్ క్వాలిటీస్ లేకపోతే టీచర్ కూడా చెప్పడు. సో ఇది ఇద్దరు కలిస్తేనే సక్సెస్ వచ్చే ఒక గుడ్ సిచ్యువేషన్. సో నౌ ఇఫ్ యూ కెన్ discuss today's topic as we had announced, aspects of English. దాంట్లో మొదటిగా హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా, అంటే బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. ఇంగ్లీష్ టీచింగ్ ఎట్లా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, అది కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే డైరెక్ట్గా అడగకపోయినా కూడా నాలెడ్జ్ అవసరం. చెప్పలేం, దీనికి లింక్ ఉండి ఇంకో క్వశ్చన్ రావచ్చు. సో ఎట్లా లింక్ చేయొచ్చు అంటే, anyway, as we have been discussing that in the STET exam they will try to test all the skills in a very deeper way. So what is this annappudu first point andulo endante English, akkada I just use a symbol there. English is a second language in India. Oka special status anachu. It is not a foreign language. Ante vere medium lo vallu kuda English chaduvutunnaru compared to the other nations. They just started, like the countries, Japan, Russia, or especially Japan and China, they just started English now. So there's a lot of demand for English teachers there. Ippude start chesharu ante MBBS engineering అయిపోయిన వాళ్ళకి బేసిక్స్ ఇంగ్లీష్ మొదలైంది. అది కంపేర్ చేసుకుంటే మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ బెటర్, 80% దే బెటర్. సో ఇట్ ఈస్ సెకండ్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. ఫస్ట్ పాయింట్ అంటే వెన్ వీ స్టార్టెడ్ దిస్. సెకండ్ పాయింట్, grammar translation method is a very important method in teaching English as a second language. ఇది ఒక పాపులర్ మెథడ్, ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ ఫస్ట్ మెథడ్ అనమాట. ఎట్లా టీచ్ చేయాలి ఇంగ్లీష్ అని, దట్ ఎనీవే విల్ డిస్కస్. అంటే వర్డ్ టు వర్డ్ ఎట్లా ట్రాన్స్లేట్ చేసుకుంటూ వెళ్ళడం, గ్రామర్ దీన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు, అదొక మెథడ్ పాతది. ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు లాంగ్వేజ్ నేర్చుకోవడంలో చాలా చేంజెస్ వచ్చినాయి. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ మెథడ్ ఈస్ bilingual method, which became very popular in the 16th century. ఎప్పుడైతే ఇంగ్లీష్ ప్రామినెన్స్ పెరగడం మొదలైందో అప్పుడు ఈ బైలింగ్వల్ మెథడ్ వచ్చింది. వాట్ ఈస్ దిస్ బైలింగ్వల్ మెథడ్? బై అంటే టూ. సో టూ లాంగ్వేజ్ యూజింగ్ ఆర్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ అదర్ లాంగ్వేజ్ ఇన్ టీచింగ్. కొంతవరకు హెల్ప్ చేస్తుంది అది. బట్ ఇన్ ద బిగినింగ్ దట్స్ ఫైన్. బట్ టోటల్గా అది డిపెండ్ అయితే ఇట్ విల్ బి వేస్ట్ ఆఫ్ టైమ్ యాక్చువల్లీ. అంత చాలామంది లాంగ్వేజ్ లెర్నర్స్ కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ టీచర్స్, దేసే ట్రాన్స్లేట్ చేయండి అంటారు. ఇప్పుడు మేము టీచ్ చేస్తున్నాం కదా, అక్కడ కూడా ప్రతిదీ తెలుగులో కానీ హిందీలో కానీ ఉర్దూలో కానీ ట్రాన్స్లేట్ చేయమంటారు. వన్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ట్రాన్స్లేట్ అండ్ ఇట్ డిమాండ్స్ మోర్ టైమ్. ఇట్ టేక్స్ మోర్ టైమ్
actually. And then Joseph Webb is a person who introduced spoken English in India in the beginning. అసలు ఈ కాన్సెప్ట్ వచ్చింది ఆయనతో వచ్చింది. లేటర్ దే నేమ్డ్ ఇట్ యాజ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. స్పోకెన్ ఈజ్ ఎ బేసిక్ ఫామ్. అసలు మాట్లాడడం ఎట్లా, దానికి హై లెవెల్ నాలెడ్జ్ అవసరం లే. సో తర్వాత మెల్లిగా కొద్దిగా హైయర్ స్టాండర్డ్కి వెళ్తే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ఫర్ ద యూజ్ ఆఫ్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ కమ్యూనికేషన్. Because it's a global language now, it's a link language now, it's a business language now, it's a professional language. కాబట్టి ఇంగ్లీష్కి డిమాండ్ పెరిగిపోయింది ఇప్పుడు. సో ప్రతి ఈవెన్ చాలామంది అంటారు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అవన్నీ చేస్తున్నారు. బట్ థింగ్ ఈజ్ వీ కెనాట్ సెపరేట్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఆర్ టీచింగ్ ఇంగ్లీష్ విత్ అదర్ లాంగ్వేజెస్. అన్ని లాంగ్వేజ్లో పర్ఫెక్ట్గా ఉంటేనే, ఎఫిషియెంట్గా ఉంటేనే, ఆ యాటిట్యూడ్ టువర్డ్స్ దట్ లాంగ్వేజ్ బాగా ఉంటేనే వేరేది నేర్చుకోవచ్చు. అంటే టు మేక్ ద లెర్నర్స్ కంఫర్టబుల్, మేము ఇదే చెప్తాం జనరల్గా. మదర్ టంగ్ని కూడా యూ ట్రై టు యూజ్ ఇట్ వెరీ ఎఫెక్టివ్లీ చేస్తే అప్పుడు అర్థమవుతుంది, కొద్దిగా కంపేర్ చేయొచ్చు. సో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అనేది బిగినింగ్లో ఇట్లా ఒక 2 ఫామ్స్లో వచ్చింది. స్పోకెన్ నుండి అదేమైంది, అది కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అయింది. అంటే కమ్యూనికేషన్కి ఎంత అవసరమో అంత నేర్చుకోవడం. అంటే ఇంగ్లీష్ ఇస్ వెరీ బిగ్ సబ్జెక్ట్, అంత నేర్చుకోలేము కదా. సో కొద్దిగా ఆ పర్పస్కి, అంటే సిచ్యువేషనల్ కాంటెక్స్ట్, దట్ వాజ్ ద ఫస్ట్ దిస్ పాయింట్ డెవలప్మెంట్. దెన్ సెకండ్ ఈజ్ ఇంగ్లీష్ వొకాబులరీ గాట్ ఇట్స్ ప్రామినెన్స్ ఇన్ 17th century. ఒక సెంచరీ తర్వాత ఈ వొకాబులరీ ఇంపార్టెంట్ అన్న భావన వచ్చేసి వాటికి సంబంధించిన మటీరియల్ కానీ, కేటగిరీస్ కానీ, మీనింగ్స్ కానీ, బుక్స్ కానీ ఇంపార్టెన్స్ వచ్చేసింది వాటికి. Then Macaulay is a very popular person as far as teaching methodology in English is concerned. ఇది టెట్ అభ్యర్థులు సిలబస్ చూసినట్టయితే కూడా తెలుస్తుంది, మటీరియల్ చూసినట్టు తెలుస్తుంది. Macaulay's minutes అంటారు. There are some events that have been recorded. అది 18th century లో ఉన్నది. ఎస్, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు అక్కడ ఒకటి అండర్లైన్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్, Macaulay's minutes aimed at teaching English in pre-independence era to benefit or to facilitate dash to help the British rule అని అన్నాడు అనుకోండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ ఆప్షన్ 1 ఉండొచ్చు స్టూడెంట్స్ అండ్ టీచర్స్, ఆప్షన్ 2 ఉండొచ్చు కింగ్స్ అండ్ క్వీన్స్, ఆప్షన్ 3 ఉండొచ్చు మినిస్టర్స్ అండ్ అదర్ స్టాఫ్, ఆప్షన్ డి ఉండొచ్చు క్లర్క్స్ అండ్ అఫీషియల్స్. అంటే ఫస్ట్ మెకాలే ఎక్కడ ఫోకస్ చేసిందంటే టీచింగ్ ఇంగ్లీష్ ఎక్కడ వచ్చింది, బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేయడం కోసము క్లర్క్స్ని అపాయింట్ చేసినప్పుడు, అఫీషియల్స్ని అపాయింట్ చేసినప్పుడు కమ్యూనికేషన్ జరగాలి కదా ఇద్దరి మధ్యలో. సో వాళ్ళ కోసం టీచింగ్ మొదలైంది, అందరి కోసం రాలేదు అన్న కాన్సెప్ట్ ఇది. సో చదువుతున్నప్పుడు మీరు మంచి క్వశ్చన్ అడిగారు. చదువుతున్నప్పుడే ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు ఫ్రేమ్ క్వశ్చన్స్. ఎస్ సార్, ఇది మేము జనరల్గా రీడింగ్ ప్యాసేజ్, కాంప్రిహెన్షన్ ప్యాసేజ్లో చెప్తాం. ఇది చదువుతున్నప్పుడే అండర్లైన్ అండ్ ఫ్రేమ్, గెస్ ద క్వశ్చన్, దీన్ని అడిగే అవకాశం ఉందా, అడిగితే ఎట్లా అడుగుతాడని. అట్లున్నప్పుడు ఏమవుతుంది, వెన్ వీ ఫేస్ ద క్వశ్చన్స్ ఐ థింక్ వీ కెన్ బీ ఇన్ అ పొజిషన్ టు ఆన్సర్. లేదా అది చదవడం కోసమే చదివి ఫర్ ద సేక్ ఆఫ్ రీడింగ్ యూ రీడ్ ఇట్, యూ గో టు ద క్వశ్చన్స్ అండ్ యూ ట్రై టు ఐడెంటిఫై ద ఆన్సర్స్. దట్ ఇస్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్. మనకు ఎగ్జామ్లో అంత టైం ఉండదు. వెన్ యూఆర్ ప్రాక్టీసింగ్ ఎట్ హోమ్ యూ కెన్ డూ ఇట్. సో అట్లా ఒకటి. హోప్ అవర్ ఆస్పిరెంట్స్ విల్ ఫాలో దిస్ టెక్నిక్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇందాక సాడ్లర్ కమిషన్ స్టార్టెడ్ ద స్టడీ ఆఫ్ ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్ని స్టడీ అసలు ఎట్లా వచ్చింది, ఏంటి, దీన్ని ఎట్లా నేర్చుకోవాలని అదంతా బిగిన్ అయింది ఈ సాడ్లర్ కమిషన్. దాన్ని ఎట్లా అడగొచ్చు, డాష్ కమిషన్ స్టార్టెడ్ ద స్టడీ ఆఫ్ ఇంగ్లీష్ అని 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు వన్ ఆఫ్ ద ఆప్షన్స్ ఇఫ్ యూ హ్యావ్ సాడ్లర్ కమిషన్, అది లేకపోతే ఇది లేకుండా వేరే ఉంటే నన్ ఆఫ్ ద అబోవ్ ఎనీవే దట్ వి. సో ఈ రకంగా కొద్దిగా చేస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు వీ హ్యావ్ టు డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎగ్జామ్ ఆల్సో. ఎస్ సార్, ఎట్లా మనం వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్ టువర్డ్స్ ద ఎగ్జామ్. దెన్ అనదర్ పాయింట్ ఫ్రమ్ ద హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా ఈజ్ most of the universities in the country, they implemented English as a medium of instruction. కానీ ఒక మేజర్గా కొన్ని యూనివర్సిటీస్ వాటి దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో అందులో ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ, బికాజ్ నవ్ వీఆర్ ఇన్ ది స్టేట్, సో వీ షుడ్ మెన్షన్ దాట్.
Usman Institute adopted dash as their medium of instruction. Then అంటే అప్పుడు 4 ఆప్షన్స్ సంస్కృత, ఉర్దూవా, ఇంగ్లీషా, తెలుగువా. కంట్రీ మొత్తము ఇంగ్లీష్ని ఫాలో అయింది. కానీ ఉస్మాన్ యూనివర్సిటీ వీ కెన్ అంటే హిస్టరీ చదివినా కూడా, హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ చదివినా కూడా తెలుస్తుంది. ఎందుకు? ఇట్ వాజ్ దెన్ రూల్డ్ బై ద నిజాం. నిజాం అంటే లేదు ఉర్దూనే, నేను వేరేది యాక్సెప్ట్ చేయను అంటాడు. ఎస్ సార్. అందుకే సో ఆప్షన్ బి ఈజ్ అ రైట్ ఆన్సర్ ఇయర్. ఉర్దూ, దే యాక్సెప్టెడ్ ఉర్దూ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అందుకే మన ఎగ్జాంపుల్స్ హిస్టరీలో తీసుకున్నట్టయితే లేట్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావుజీ కానీ, సి నారాయణ రెడ్డి గారు, ఈ మధ్యనే చనిపోయినటువంటి సి నారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉర్దూలో పట్టుండే. వీళ్ళకి ఎందుకు పట్టుండే అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్న ఉస్మాన్ యూనివర్సిటీలో ఉర్దూనే ఉండేది. వీళ్ళు తర్వాత కాలంలో తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ వేరే భాషలు నేర్చుకున్నారు. సో ఆ కాలంలో బిగినింగ్ స్టేజెస్ చదువుకున్న వాళ్ళందరూ ఉర్దూవే. మనం ఒక గ్రాండ్ ఫాదర్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా కూడా వాళ్ళు ఉర్దూ బాగా మాట్లాడతారు, తెలుగు కన్నా ఎక్కువ ఉర్దూయే. సో దిస్ ఇస్ ద రీజన్. సో ఇట్లా కొన్ని సిచ్యువేషన్స్ తెలుసుకొని పెట్టుకుంటే గుర్తుపెట్టుకోవచ్చు. దెన్ అనదర్ యూనివర్సిటీ మేజర్గా బెనారస్ యూనివర్సిటీ అడాప్టెడ్ డాష్ యాజ్ దేర్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది అనుకో. సపోజ్ 4 ఆప్షన్స్ ఉన్నాయి, సంస్కృత్, బెంగాల్, ఇంగ్లీష్, హిందీ. సో ఇది ఇంగ్లీష్ అయితే కాదు, ఎందుకంటే ఆల్ యూనివర్సిటీస్ అడాప్టెడ్ ఇంగ్లీష్ యాజ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. కానీ మనం వీటిని స్పెషల్గా మాట్లాడాల్సిన అవసరం వచ్చిందంటే సంథింగ్ ఈజ్ డిఫరెంట్ హియర్, అంతే కదా. సో డౌట్ సాంస్క్రిట్ రావచ్చు, బెంగాల్ సార్ ఇర్రెలెవెంట్ అనుకోవచ్చు. దర్ ఇస్ అ టై బిట్వీన్ ఇంగ్లీష్ అయితే లేదు ఇక, సాంస్క్రిట్ అండ్ హిందీ. బట్ హిందీ వాజ్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దేర్. సో ఇట్లా ఒకటి చదువుతున్నప్పుడు కూడా ఇట్ వుడ్ బి ఎ బెటర్ ఐడియా, గుడ్ ఐడియా టు ఫ్రేమ్ ఆర్ ఓన్ క్వశ్చన్స్. టైం సేవ్ కూడా అవుతుంది ఇది చదివి మళ్ళీ ప్రాక్టీస్ చేయడం కన్నా, అండ్ తెలుస్తుంది కూడా మనకి ఎట్లా అడుగుతారు అనేది. దెన్ సి దట్ వి డిస్కస్ జస్ట్ నౌ, ఆల్ అదర్ యూనివర్సిటీస్ in the country adopted dash as their medium of instruction, except a few universities. All universities accepted, endukante they realize the importance of English as a medium of instruction. Ippudu kuda ante not to offend anyone, ippudu irrespective of the financial backgrounds మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తున్నామంటారు. అంటే దాని ఇంపార్టెన్స్ రేపు పొద్దున ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఫోకస్ చేస్తుంది. అందుకే గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ బాగా టీచ్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తుంది గవర్నమెంట్. వీ మస్ట్ అప్రిషియేట్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ప్రొవైడింగ్ ఫ్రీ సెషన్స్ టు బెనిఫిట్ అండ్ టు సెలెక్ట్ రైట్ గురూస్ సో దట్ ద ఫ్యూచర్ జనరేషన్ హ్యాస్ నో ఇష్యూస్ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ అదర్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ అదర్ యూనివర్సిటీ ఏం చేసింది, ఇట్ ఈస్ నాట్ సాంస్క్రిట్ ఆర్ హిందీ ఒకటే పర్టికులర్గా మదర్ టంగా కాదు, ఇంగ్లీష్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద దెన్ గవర్నమెంట్ చెప్పినట్టు వాళ్ళు అనుకున్నారు, అవును నేర్చుకుంటే మంచిదే కదా అనేసి. దెన్ ఇఫ్ యూ కెన్ గెట్ ఇన్ టు సమ్ డీటెయిల్స్ అబౌట్ దిస్ టాపిక్, ఇన్ 18th century అంటే 1835 నుండి 1856లో టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. ఏముండే అప్పుడు అంటే, వన్ సౌండ్ కానీ, ఫొనాలజీ కానీ, ప్రొనౌన్సియేషన్ అంటాం. ప్రొనౌన్సియేషన్ వాజ్ ద ఫస్ట్ పాయింట్ టీచింగ్ అది. ఇప్పుడు కూడా కొన్ని స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ తీసుకున్నట్లయితే అక్కడ మేజర్గా ప్రొనౌన్సియేషనే టీచ్ చేస్తారు. యాక్చువల్గా స్పోకెన్ ఇంగ్లీష్లో దో ఇట్స్ నాట్ ఎ ప్లాట్ఫామ్ హియర్, జస్ట్ వాంట్ టు సే యాడ్ వన్ పాయింట్ హియర్. లాంగ్వేజ్ భయమే ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రొనౌన్సియేషన్ పెడితే కష్టం. ఫస్ట్ లాంగ్వేజ్ భయం తీసేసి దెన్ ప్లెజర్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ చూపెట్టి తర్వాత ఏం టీచ్ చేసినా వింటాడు. కానీ సౌండ్స్ ఇంపార్టెంట్ ఓన్లీ టు నో హౌ టు ప్రొనౌన్స్ సంథింగ్, అంతవరకే. డీప్గా వెళ్తే కష్టం. సెకండ్ పాయింట్ ఈజ్ వొకాబులరీ వాజ్ గివెన్ ఇంపార్టెన్స్ దట్ టైమ్. రీడింగ్ అండ్ రైటింగ్ వాజ్ ఆల్సో గివెన్ ఇంపార్టెన్స్, చదవాలి కొద్దిగా అనేది. అండ్ దెన్ గ్రామర్ వాజ్ ఆల్సో గివెన్ ఇంపార్టెంట్. అంటే వెన్ యూఆర్ లెర్నింగ్ డిఫరెంట్ లాంగ్వేజ్ యూ నీడ్ టు నో, అంటే ఎవ్రీ లాంగ్వేజ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్ట్రక్చర్, ఇట్స్ ఓన్ కల్చర్. ఆ కల్చర్ అంటే ఆ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ముందే వస్తుంది, లాస్ట్ టైం వస్తుంది, ఇట్లా కొన్ని చేంజెస్ ఉంటాయి. అండ్ దెన్ కాంపోజిషన్ వాజ్ ఆల్సో గివెన్ ఇంపార్టెన్స్ దట్ టైమ్. కాంపోజిషన్ రైటింగ్ కొద్దిగా రాయడం, పారాగ్రాఫ్ రైటింగ్ కానీ, పారాఫ్రేజింగ్ కానీ, ఇట్లా కొన్ని రైటింగ్ యాక్టివిటీస్, ప్రావర్బియల్ ఎక్స్పాన్షన్స్ కానీ అట్లా కొన్ని. దెన్ ట్రాన్స్లేషన్ వాజ్ ఆల్సో టాట్ దోస్ డేస్. ట్రాన్స్లేట్ చేయ అవసరం ఉండేది, ఎందుకంటే 2 different లాంగ్వేజెస్ మేజర్లీ, కాబట్టి ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలి. ఇక్కడ ట్రాన్స్లేషన్ అన్నప్పుడు ఒక పాయింట్ జస్ట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్,
the first dictionary of Telugu to English, English to Telugu was compiled by C.P. Brown, the British man. అదెందుకు అంటే ఇప్పుడు ట్రాన్స్లేషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అది చెప్పడానికి. అప్పుడు దెర్ వాజ్ అ డిఫికల్టీ ఇన్ కమ్యూనికేటింగ్ విత్ పీపుల్. వీళ్ళు బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు, వీళ్ళు తెలుగు వాళ్ళు. వాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకొని హెల్ప్ చేయాలంటే లాంగ్వేజ్ తెలియాలి. అందుకే ఇప్పుడు సివిల్ సర్వీస్లో కూడా ట్రైనింగ్లోనే ముందు చెప్పేస్తారు అది. ఏ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి రెడీ ఉన్నారు లేదా టెస్ట్ చేస్తారు వాళ్ళని. ఏ స్టేట్కి పోతే కేరళకి వెళ్ళాలంటే కేరళ మలయాళం టీచర్ పెట్టుకొని నెల రోజులు నేర్చుకోవాలి. బేసిక్ మలయాళం నేర్చుకోవాల్సిందే. కామన్ మ్యాన్ రేపు వచ్చి వాళ్ళ ఆఫీస్కి వచ్చి మాట్లాడినా కూడా వాళ్ళకి అర్థం కావాలి. సో ట్రాన్స్లేషన్ బికేమ్ పాపులర్, ప్రామినెంట్ దెన్ అది ట్రాన్స్లేషన్ డిఫికల్టీస్ ఉంటాయి. దట్ మేబీ విల్ డిస్కస్ ఇఫ్ టైం పర్మిట్స్ లేటర్. ఇంకోటి డిక్టేషన్ వాజ్ ఆల్సో గివెన్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. Dictation is a one activity which helps one in understanding something and listening and in reproducing it. So ivi konni major components appudu aa time lo. Then in 18th century again, between 1852 and 82, use of dash was suggested. Aa important point ni manam oka question laga frame cheskunnatlaithe our options are whiteboard, iBoard, and then digital board, blackboard. ఇక్కడ iBoard and interactive board, some of the schools in Jubilee Hills, they are using it. హై టెక్నాలజీ వాడుతున్నారు వాళ్ళు. ఈ బ్లాక్ బోర్డ్ వాడట్లేదు, చాక్ పీస్ లేదు. మనం అబ్జర్వ్ చేసిన చాక్ పీస్ వాడుతున్న టీచర్లకి స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ కాఫ్ ఇవన్నీ చాలా వస్తున్నాయి. సో ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిండ్రు. సో ఈ 4 ఆప్షన్స్లో ఇది ఎప్పుడుది? 18th century ఇది. సో విచ్ మెథడ్ టీచింగ్ ఎయిడ్ వాజ్ యూజ్డ్ అని చూస్తే నో డౌట్ ఇట్ ఈస్ ద ట్రెడిషనల్ బ్లాక్ బోర్డ్. ఇవన్నీ తర్వాత వచ్చినాయి. వైట్ బోర్డ్ కానీ, ఈ ఐబోర్డ్ కానీ, ఇంటరాక్టివ్ బోర్డ్ కానీ, అండ్ డిజిటల్ బోర్డ్ కానీ. ఇప్పుడు టెక్నాలజీ డైరెక్ట్ క్లాస్ రూమ్కి వచ్చేసింది. ఈవెన్ చిల్డ్రన్ ఆర్ యూజింగ్, ఇన్ సమ్ స్కూల్స్ చిల్డ్రన్ హ్యావ్ బీన్ గివెన్ ట్యాబ్స్తో వాడుతున్నారు. దట్స్ ద లేటెస్ట్ డెవలప్మెంట్. అప్పుడు లేదు. ఈవెన్ ఇప్పుడు కూడా బిఎడ్లో కానీ ఇక్కడ బ్లాక్ బోర్డ్ వాడకపోతే నెగిటివ్ మార్క్ ఇస్తారు, ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా. దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఇన్ ఇట్ యాక్చువల్లీ. అండ్ రూల్స్ ఆఫ్ గ్రామర్ వాజ్ గివెన్ ఇంపార్టెన్స్ దెన్. ఆ టైంలోనే 1852 ఆ టైంలోనే ఈ గ్రామర్ రూల్స్ ఏంటివి అనేది కూడా ఇంపార్టెంట్ అన్నారు. ఇప్పుడు కూడా గ్రామర్ ఇంపార్టెంటే, బట్ ద రీజన్ ఆర్ ద పర్పస్ బిహైండ్ లెర్నింగ్ గ్రామర్ ఇస్ డిఫరెంట్ నౌ. దెన్ అగైన్ ఇన్ 1883 అండ్ 1935 ఆ టైంలో టెక్స్ట్ బుక్స్ ఇన్ ఇంగ్లీష్ స్టార్టెడ్ కమింగ్ ఇన్ టు ఫోర్స్. డెవలప్ చేశారు. బుక్స్ కూడా అవసరము. ఇంతకుముందు జస్ట్ ఏదో టీచింగ్లో ఉండొచ్చు, బుక్స్ డిజైన్ చేశారు. ఇప్పుడు నౌ ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్, యూ ఫైండ్ లాట్స్ ఆఫ్ మటీరియల్ అవైలబుల్. హార్డ్ కాపీస్ కానీ, సాఫ్ట్ కాపీస్ అయితే ఎన్ నంబర్ ఆఫ్ సాఫ్ట్ కాపీస్ అవైలబుల్ ఆన్ నెట్. యూట్యూబ్లో కూడా అన్నీ వచ్చేస్తున్నాయి. ద అదర్ డే జస్ట్ కేమ్ అక్రాస్ యాప్ విచ్ గివ్స్ ద ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఆల్ ద క్వశ్చన్స్. వాళ్ళు అన్నారు ఇదంతా ఇచ్చేస్తారు, యాప్ ఉంటే ట్యాబ్ ఉంటే పిల్లోడికి అంత వస్తుందంటే అంత ప్రొవైడ్ చేసినప్పుడు పిల్లోడు స్కూల్కి వెళ్ళాడు. వన్ సెకండ్ థింగ్, పిల్లోడు ఆలోచించాడు. టీచింగ్ మస్ట్ ఎనేబుల్ దెమ్ టు థింక్ అండ్ దెన్ కమ్ టు అ కన్క్లూజన్. వాళ్ళకి యూ కెన్ యూస్ టెక్నాలజీ, కానీ వాళ్ళని థింకింగ్ కెపాసిటీ పెంచాలి టీచింగ్. అంతే కదా, అన్ని రెడీమేడ్ ఇచ్చేస్తే ఏం లాభం? ద వే మొబైల్ ఫోన్ ఈజ్ స్పాయిలింగ్ అవర్ మెమరీ పవర్, స్పాయిలింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవట్లే, మనం ఇంట్లో నంబర్ కూడా గుర్తుపెట్టుకోవట్లే. ఒకవేళ మొబైల్ ఫోన్ పోయిందంటే ఇంటికి కూడా ఫోన్ చేయలేం. సో వీ కెనాట్ డిపెండ్ ఆన్ టెక్నాలజీ దట్ బ్లైండ్లీ. సో అది దట్స్ వన్ అబ్జర్వేషన్. రీసెంట్లీ ఐ జస్ట్ ఇంటరాక్టెడ్ విత్ దెమ్. సో బుక్స్, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ బుక్స్. ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎన్ని యాప్స్ ఉన్నా, ఎంత మొబైల్ ఫోన్లో ఇది ఉన్నా కూడా దెర్ ఇస్ నో, ఇంకోటి దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ ఎ డైరెక్ట్ టీచర్. ఎంతున్నా యూట్యూబ్ ఉండనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి. The fun and the pleasure of learning under the teaching of a direct teacher, you cannot compare it with any other thing. And then another important development that time is language development through literature. This concept became very important feature then. అది ఎక్కడ మొదలు ఫస్ట్ అయితే మెడ్రాస్ యూనివర్సిటీలో అయిందంట. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఇన్ హైదరాబాద్ ఆర్
Telangana, Andhra Pradesh were affiliated to Madras University. That was the biggest university. తర్వాత కాలంలో ఇండిపెండెన్స్ ఇచ్చేశారు. సో అది ఈ కాన్సెప్ట్ యూజ్ చేసింది, లెర్నింగ్ లాంగ్వేజ్ త్రూ లిటరేచర్. యాక్చువల్గా ఇంగ్లీష్ సబ్జెక్ట్ 2 పార్ట్స్ ఉంటుంది, లాంగ్వేజ్ పార్ట్ అండ్ లిటరేచర్ పార్ట్. లాంగ్వేజ్లో ఈ గ్రామర్, వొకాబులరీ ఇవన్నీ ఉంటుంది. లిటరేచర్లో ప్రోజ్, పోయట్రీ, షార్ట్ ఫిక్షన్ కానీ, నావెల్స్ కానీ, ప్లేస్ కానీ ఇవన్నీ ఉంటాయి. లిటరేచర్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ హూ టీచ్ లిటరేచర్, దే డిడ్ నాట్ సెపరేట్లీ లెర్న్ లాంగ్వేజ్. While reading, while teaching, they developed the language. That we cannot deny. Though there was a kind of a discussion. Idi important, adi important, idi goppa, adi goppa ani. Idi compare cheyalam atla. Even if I learn grammar, I should be able to write something in the form of a poem or a drama or a short story. Nenu rayal malli aa concept loki ellali. Akkada nundi itu raవచ్చు, itu raవచ్చు. So they are interchangeable, we can say. Aa concept vaadaru appudu 1890s lone. Then another very important method is grammar translation method. So ఈ మెథడ్ మనం క్వశ్చన్స్ అనుకున్నప్పుడు దీని గురించి కొద్దిగా క్యాండిడేట్స్ కొద్దిగా నేర్చుకోవాలి, ఇంకా కొద్దిగా ఫర్దర్ మెటీరియల్ తీసుకుని, ఎందుకంటే ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. వెరీ పాపులర్ ఇంపార్టెంట్ మెథడ్ ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది. సో బేసికలీ ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ దీస్ థింగ్స్, దెర్ ఆర్ సర్టెన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇట్. అదంటే గ్రామర్ రూల్స్ అండ్ వొకాబులరీ కొద్దిగా, అండ్ దెన్ translation, how to translate. Ide grammar translation method, using vocabulary in translating the ideas. అయితే దీని మీద కూడా కొద్దిగా డిస్కషన్ జరిగింది. అన్నీ మనం ట్రాన్స్లేట్ చేయలేం ఎగ్జాక్ట్గా. సో ట్రాన్స్లేషన్ ఇస్ దే నాట్ ఓన్లీ ఇంట్రెస్టింగ్ బట్ ఇట్స్ టఫెస్ట్ ఏరియా. స్పెషల్ కోర్సెస్ కూడా ఉన్నాయి ట్రాన్స్లేషన్ స్టడీస్ మీద. అండ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ అండ్ డిమాండ్ ఫర్ ట్రాన్స్లేటర్స్ నౌ ఇన్ దిస్ ఎవర్ గ్రోయింగ్ ఇంటర్నెట్ టెక్నాలజీ. ఇప్పుడు చాలా తెలుగు లిటరేచర్లో చాలా బుక్స్ ఉన్నాయి, అవి ప్రపంచానికి తెలియదు. ప్రపంచంలో ఉన్న ఇంగ్లీష్ లిటరేచర్ తెలుగులోకి వస్తుంది. సో కొద్దిమంది చేస్తున్నారు. సో ట్రాన్స్లేషన్ డిమాండ్ ఉంటుంది, అక్కడ నుండి ఇక్కడ, ఇక్కడ నుండి అక్కడ. దెన్ 19th centuryలో అంటే 1904లో టీచింగ్ ఆఫ్ గ్రామర్ వాజ్ చేంజ్డ్ ఫ్రమ్ ఫార్మల్ టు ద ఫంక్షనల్ ఆస్పెక్ట్. ఫార్మల్ అంటే ఓన్లీ ఫార్మ్, స్ట్రక్చర్స్ నేర్చుకోవడమే, సబ్జెక్ట్, ప్రెడికేట్, అవన్నీ అట్లా నేర్చుకుంటారు విడివిడిగా, స్పేర్ పార్ట్స్ లాగా. ఫంక్షనల్ అంటే హౌ టు అప్లై దట్, హౌ టు యూజ్ ఇట్, వేర్ టు యూజ్ ఇట్. నా అవసరానికి తగ్గట్టుగా ఏ గ్రామర్ నేర్చుకోవాలి ఫస్ట్. గ్రామర్ కూడా అన్ని చెప్పకూడదు. ఇఫ్ యూ లుక్ ఎట్ సమ్ కైండ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ఆల్, స్పోకెన్ ఇంగ్లీష్ అని పేరు ఉంటుంది కానీ గ్రామర్తోనే మొదలు పెడతాడు. సో మొదట్లోనే పారిపోతాను అందరూ. గ్రామర్ ఏ స్టేజ్లో అయినా ఎంత వచ్చినా కూడా మళ్ళీ మనం నేర్చుకుంటున్నప్పుడు వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫియర్ ఆర్ ఎ డౌట్ ఆర్ ఎ కన్ఫ్యూజన్. అది ఎవరు, వీ కెనాట్ సే దట్ సమ్వన్ ఈజ్ రియలీ పర్ఫెక్ట్ ఇన్ గ్రామర్. దట్స్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ థింగ్, గ్రామర్లో కూడా రూల్స్ మారుతూనే ఉన్నాయి. ఇవాళ నాకు తెలిసిన రూల్ మరి మారిపోవచ్చు, గంటలో మారిపోవచ్చు రీసెర్చ్ జరిగితే. సో ఐ షుడ్ ఆల్వేస్ అప్డేట్. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. సో అది వచ్చింది, మంచి డెవలప్మెంట్ ఇది, ఫంక్షనల్ గ్రామర్ అంటారు. అండ్ దెన్ అంతకుముందు వర్డ్స్ వర్ గివెన్ ఇంపార్టెన్స్. ఈ ఫంక్షనల్ వచ్చిన తర్వాత సెంటెన్స్ వాజ్ గివెన్ ఇంపార్టెన్స్. ఏం చెప్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది వాజ్ గివెన్ ఇంపార్టెన్స్. ద కన్వేయింగ్ ద కాన్సెప్ట్. తర్వాత ఇన్ ద సేమ్ టైం కరిక్యులం వాజ్ డెవలప్డ్. ఈ అవసరం వచ్చింది, కరిక్యులం డిజైన్ చేయాలి, మటీరియల్ డిజైన్ చేయాలి, కోర్సుని బట్టి, స్టాండర్డ్ని బట్టి, బ్యాక్గ్రౌండ్ని బట్టి అదన్నీ డిజైన్ చేయాలని వచ్చింది. ఇట్స్ ఏ క్వైట్ ఛాలెంజింగ్ ఏరియా. మనం బ్లైండ్గా కమెంట్ చేసేస్తాం ఈ బుక్ బాగాలేదు, ఆ బుక్ బాగాలేదని. కానీ ఆ బుక్ వెనకాల ఉన్న కష్టపడ్డ వాళ్ళు ఏమేమి చూశారు అవన్నీ చూడరు. జనరల్గా అది దట్స్ నాట్ రైట్ కమెంటింగ్. చాలామంది వెనకాల కూర్చొని ఒక 6 months 1 year కూర్చొని కష్టపడి సిచ్యువేషన్ చూసి స్టడీ చేస్తారు. మేబీ ఎందుకు బాగాలేదంటే నేనంటే నా అవసరంకి అది సరిపడలేదు కాబట్టి నేను బాగాలేదు సార్, దట్స్ నాట్ రైట్. నాకు సూట్ కాలేదు అనడం కరెక్ట్. సెకండ్ థింగ్ ఈజ్ హెన్రీ స్వీట్ అండ్ జెస్పర్సన్ ఇంట్రడ్యూస్ దిస్ above mentioned direct method, direct teaching method అనేది వీళ్ళు పాపులర్ చేశారంట దాన్ని. Then in 1935 and 47, between 35 and 47, Harold and Palmer అన్నట్టు ఆయన ఇంట్రడ్యూస్ లాంగ్వేజ్ స్కిల్స్. మనం చాలా రోజులుగా లాంగ్వేజ్ స్కిల్స్ అని మాట్లాడుతున్నాం, కానీ ఇది ఎట్లా, ఎవరు దీన్ని వృద్ధిలోకి తీసుకొచ్చినారు, హూ హ్యాస్ బ్రాట్ ఇట్ ఇన్ టు ద ప్రాక్టీస్ అనేది తెలియదు. ఈ లాంగ్వేజ్ స్కిల్స్ ఏంటివి? బేసికల్లీ LRSW స్కిల్స్. బేసికల్గా అందరూ వాడుకలు ఏమంటారు, LSRW స్కిల్స్ అంటారు.
నో ప్రాబ్లం, బట్ వీ కెన్ జస్ట్ ఎక్స్ప్లెయిన్. ఈ లాంగ్వేజ్ స్కిల్ని ఇంకో పేరు కూడా ఉంది, థింకింగ్ స్కిల్స్ అంటారు. అంటే లాంగ్వేజ్ డెవలప్ కావాలంటే ఫస్ట్ మనకు ఆ లాంగ్వేజ్లో థింకింగ్ డెవలప్ కావాలి, ఆ లాంగ్వేజ్లో ఆలోచించడం మొదలు పెట్టాలి. వీ షుడ్ బిహేవ్ లైక్ దట్ లాంగ్వేజ్ పర్సన్, అప్పుడే అర్థమవుతుంది. అంటే ఇఫ్ యూ రీడ్ ఎనీ ఇంగ్లీష్ టెక్స్ట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, మన ఇండియన్ కాంటెక్స్ట్లో నుండి చదివితే మనకు చాలా డౌట్స్ వస్తాయి, ఇదేంటి ఇట్లా ఉందని. వీ హ్యావ్ టు రీడ్ దట్ ఇన్ దేర్ కాంటెక్స్ట్, అక్కడ అది సార్. అందుకే సమ్ కైండ్స్ ఆఫ్ పోయిటరీ థింగ్స్ అండ్ ఆల్ వీ కెనాట్ అండర్స్టాండ్. ఇప్పుడు డాఫడిల్స్ అని ఒక పోమ్ ఉంది, అవి మనకి ఇక్కడ ఉండవు. సో అది ఎంత టీచ్ చేసినా స్టూడెంట్ అడిగింది అనుకో, ఏ స్టూడెంట్ స్మార్ట్ స్టూడెంట్ ఉండి అది ఒకటి చూపెట్టండి అంటే ఇక్కడ లేదు, లండన్లో ఉంటుంది అండ్ ఫర్ ఎగ్జాంపుల్, దట్స్ అన్ ఎగ్జాంపుల్. ఎస్ ఆర్ నో? టీచ్ చేయడం కష్టం. సో ఇవి చాలా ఉన్నాయి ఇందులో, ఈ టీచింగ్లో డిఫికల్టీస్ కూడా. ఇంకా కొన్ని మనం వీ టాక్ అబౌట్ సమ్ సీనిక్ బ్యూటీస్. మా ఒక సీనియర్ ప్రొఫెసర్ అన్నారు, ఈ కలర్స్ గురించి మాట్లాడుతున్నాం, కొన్ని పోయమ్స్ కానీ ఏదన్నా అందరికీ చెప్పడం, ఐ కెన్ జస్ట్ షో సమ్ కార్డ్స్ ఆర్ సమ్ పిక్చర్. హౌ డు వీ టీచ్ అండ్ హౌ డు వీ ఎక్స్ప్లెయిన్ దీస్ కలర్స్ టు అ బ్లైండ్ పర్సన్? అది డిఫికల్టే. సో దట్స్ వన్ ఆస్పెక్ట్. సో ఈ లాంగ్వేజ్ స్కిల్స్ థింకింగ్ స్కిల్స్ అంటారు. ఇది బేసికల్గా ఏంటంటే మనకి ఏదైనా లాంగ్వేజ్ రావాలంటే దాంట్లో థింకింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ చేయాలి. ఆ థింకింగ్ స్కిల్స్ ఎట్లా వస్తాయి? LRSW స్కిల్స్. ఇందాక అన్నట్టు LRS ఎందుకు అంటున్నానంటే, ఈ LR లిజనింగ్ అండ్ రీడింగ్ దే ఆర్ కాల్డ్ రిసెప్టివ్ స్కిల్స్. స్పీకింగ్ అండ్ రైటింగ్ అనేవి ప్రొడక్టివ్ స్కిల్స్. ఈ రిసెప్టివ్ అంటే టు బీ ఏబుల్ టు స్పీక్, టు బీ ఏబుల్ టు రైట్, I need to listen to that language. I need to, read that language. ఈ రెండు చేయకుండా డైరెక్ట్గా నేను స్పీకింగ్ చేయాలి అంటే అది ఇట్స్ లైక్ వైల్డ్ గూస్ చేస్, చీకట్లో ఏదో వెతుకుతున్నట్టు ఉంటుంది అంతే. యూ హ్యావ్ టు డూ ఇట్. చాలామంది తొందర ఉంటే పర్వాలేదు, బట్ యూ షుడ్ క్వాలిటేటివ్లీ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ లిజనింగ్ అండ్ దెన్ రీడింగ్. సో అది ఇంకొకటి ఆయన ఇన్సిస్ట్ చేసింది ఏంటి, వీళ్ళు సైకాలజీ ఇన్ టీచింగ్, సైకోలింగ్విస్టిక్స్ అని ఒకటి ఉంటుంది, అండ్ దెన్ పెడగాజీ మెథడ్స్. ఇవన్నీ కూడా సైకోలింగ్విస్టిక్స్ కానీ ఇవన్నీ సైకాలజీ ఎందుకు అంటే, ఇన్ అ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, రీజనల్ బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి వాళ్ళకి. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో అదంతా అర్థం చేసుకోవాలి. అందుకే టీచింగ్ ట్రైనింగ్లో ఏం చేస్తారంటే, ఉన్న స్టూడెంట్స్ అందరిలో ఎవరి మీద ఫోకస్ చేస్తున్న టీచర్ చూస్తారు, అందరినీ ఫోకస్ చేయాలి. యావరేజ్, అబోవ్ యావరేజ్, ఇంటెలిజెంట్. లేకపోతే ఒక్కరి మీద ఫోకస్ చేస్తే మిగతా ఇద్దరు పారిపోయే అవకాశం ఉంటుంది. దెన్ UGC, University Grants Commission, in 1948 recommended regional language as medium of instruction అని పెట్టిందంటారు. అదొక మేజర్ చేంజ్, డెవలప్మెంట్. ఒక ఇచ్చేసింది రీజనల్ లాంగ్వేజ్ కూడా, సరే అందులో కూడా మీరు పెట్టింది ఇంగ్లీషే కాకుండా అని. దెన్ ద 3 language ఫార్ములా ఆఫ్ CBSE, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, వాజ్ అడాప్టెడ్ ఇన్ 61. 3 language ఫార్ములా అని పెట్టింది. మన దగ్గర చాలా లాంగ్వేజ్. ఇండియా ఇస్ ద కంట్రీ విచ్ హ్యాస్ లాట్స్ ఆఫ్ లాంగ్వేజెస్. స్క్రిప్ట్ ఉన్న లాంగ్వేజ్లు ఉన్నాయి, స్క్రిప్ట్ లేని ఉన్నాయి. స్క్రిప్ట్ లేని వాటికి మళ్ళీ కొందరు స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు కూడా. సో ఇండియా హ్యాస్ ప్లెంటీ ఆఫ్ లాంగ్వేజెస్. దెన్ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ that belonged to 1964 and 66, a 2 years period lo, it stressed upon the knowledge of English at secondary level. Secondary level lo the knowledge avasaram, ఏ మీడియంలో చదివినా కూడా, రీజనల్ మీడియం చదివినా కూడా ఇది అవసరం అని చెప్పింది. ఎందుకంటే టు గో ఫర్ అ హైయర్ ఎడ్యుకేషన్, టు గో ఫర్ ఎ బెటర్ జాబ్. ఇప్పుడు కూడా మన యంగ్స్టర్స్ ఎందుకు ఇంగ్లీష్ వెంట పడుతున్నారు అంటే, ఫర్ ఎ బెటర్ జాబ్, బెటర్ ప్రాస్పెక్ట్స్. ఈ మధ్యనే చూసాం, గవర్నమెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్ పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. జనరల్ అక్కడ పెద్ద అవసరం ఉండదు, జస్ట్ అంతా మన లోకల్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఆర్ గెటింగ్ మీ? మేబీ హీ హాజ్ ఎ రీజన్, మనకు తెలియదు ఎందుకు నేర్చుకుంటున్నాడు. కోర్సే చేస్తున్నాడు ఆయన ఒక టాప్ లెవెల్ యూనివర్సిటీ నుండి. దెన్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్స్టిట్యూట్, ద ఫస్ట్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్స్టిట్యూట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అలహాబాద్ అంట, 1954. ఇది ఇట్లాంటివి కొన్ని ఎగ్జామ్ పాయింట్ రావచ్చు. ఎస్, విచ్ ఈస్ ద ఫస్ట్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్స్టిట్యూట్
ఇన్ ద ఇయర్ 1954 అండ్ వేర్ ఇస్ ఇట్ అనో లేకపోతే ఇయర్ అనో సంథింగ్ ఇట్లా రెండు మూడు రకాలుగా అడగవచ్చు. అలా స్టార్ట్ లాంగ్వేజింగ్ ఇన్స్టిట్యూట్. దెన్ అనదర్ మేజర్ చేంజ్, ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్, CIE అంటారు, వాజ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్ ఇన్ 1958. అది ఇప్పుడు చాలా బ్రాంచెస్గా అయిపోయింది. మళ్ళీ అనదర్ వన్, if there is a question about Regional Institute of English, that was established in Bangalore in 1963. ఇవి కూడా ఉన్నాయి సెంట్రల్ ఇన్స్టిట్యూట్. Then ELTCs, English Language Training Centers, became prominent later on, ఆ టైం తర్వాతే, ఆల్ ఓవర్ ది ఇండియా. ఇప్పుడు ఇన్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ యూ హ్యావ్ దిస్ ELTCs. యూనివర్సిటీ కాన్స్టెంట్ కాలేజెస్లో ఉన్నాయి. సో దానికి ఒక సెపరేట్ టీచింగ్ బాడీ కూడా ఉంటుంది. సో దే ఆర్ ఇంపార్టింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ త్రూ దేర్ సెంటర్స్. కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే దే ఆర్ ఇంపార్టింగ్ నాట్ ఓన్లీ లాంగ్వేజ్ స్కిల్స్ బట్ సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కూడా ఇస్తున్నారు. లైక్ ఇంటర్వ్యూ స్కిల్స్, అన్ని స్కిల్స్ ఇస్తున్నారు. దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ నౌ. అండ్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ప్రొఫెసర్ VK Gokak recommended English to be the source language and link language. ఇప్పుడు కంప్యూటర్స్ అన్నిటికీ ఇంగ్లీష్ సోర్స్ లాంగ్వేజ్. అందులో కంప్యూటర్స్లో మనం యూజ్ అమెరికన్ ఇంగ్లీష్. అందుకే మనం ఎప్పుడైనా టైప్ చేసినప్పుడు కొన్నిసార్లు ఎర్రర్ చూపెడుతుంది. అది వాట్ వీ టైప్ ఈజ్ ఎ బ్రిటిష్ ఇంగ్లీష్, ఇఫ్ ఇట్ షోస్ ఎర్రర్ అంటే అది అమెరికన్ చూస్తుంది. స్పెల్లింగ్ మారుతాయి. కలర్ స్పెల్లింగ్ ఉందనుకో, సపోజ్ COLOUR అనేది బ్రిటిష్ ఉంటే మనం అది టైప్ చేసి మన కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు. MS కదా, మైక్రోసాఫ్ట్, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. సో ఈ సోర్స్ లాంగ్వేజ్ అన్నాడు, ప్రతి దానికి ఇది సోర్స్ లాంగ్వేజే. ఏం టీచ్ చేయాలన్నా కూడా ఇంగ్లీష్ ఈజ్ ఎ సోర్స్ లాంగ్వేజ్ అని ఆయన రికమెండ్ చేసేటప్పుడు. అండ్ లింక్ లాంగ్వేజ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నౌ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ విజిటింగ్ సమ్ కంట్రీస్. ఇట్స్ ఎ లింక్ లాంగ్వేజ్ బిట్వీన్ అవర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ కంట్రీస్, రైట్? సో కొంతమందికి అది వేరే లాంగ్వేజ్ ఉండొచ్చు. అందుకే వీళ్ళతో పాటుగా ఇంటర్ప్రిటర్స్ ఉంటారు, అఫీషియల్ ఇంటర్ప్రిటర్స్. దే హ్యావ్ కంపిటెన్సీ ఇన్ బోత్ ద లాంగ్వేజెస్, ట్రాన్స్లేట్ చేస్తుంటారు. ఇంటర్ప్రిట్ అంటే వర్బల్ ట్రాన్స్లేషన్, ఇంకో ట్రాన్స్లేషన్ అంటే పేపర్ టు పేపర్ ట్రాన్స్లేషన్. అది బేసిక్ డిఫరెన్స్. తర్వాత CDC, కరిక్యులం డెవలప్మెంట్ సెంటర్స్ వర్ సెటప్ ఇన్ 1989. ఆ టైంలో కొద్దిగా కరిక్యులం ఎట్లా డెవలప్ చేయాలి, ఎందుకు చేయాలి. ఇప్పుడు చూసినట్టయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు, మనం ఎప్పుడో ఇంటర్లో చదివింది ఇప్పుడు 4th, 5th క్లాస్ పిల్లలు చదువుతున్నారు. ఎస్ సార్ నో? మనం గ్రాడ్యుయేషన్లో చదివింది 8th క్లాస్ పిల్లలు చదువుతున్నారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చూస్తే మనం దాని అసలు ఒక్కటి బిట్ కూడా అర్థం కాదు మనకు. సో కరిక్యులం ఎట్లా డెవలప్ అవుతుందంటే బేస్డ్ ఆన్ ద కంపిటెన్సీ ఆఫ్ ద స్టూడెంట్స్ కరిక్యులం డిజైన్ చేస్తూ ఉన్నారు. దెన్ ఇంగ్లీష్ ఈజ్ టాట్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. కొద్ది ప్రామినెంట్ అయిపోయింది అది సెకండ్ లాంగ్వేజ్ ఇంకా కొద్ది. Then another important aspect is Indian Education Commission in the year 1964, between 64 and 66, it postulated, it said something, it focused on some important points. ఏమిటవి? The language of knowledge. ఇంగ్లీష్ ఏమన్నారు? ఇట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ నాలెడ్జ్. ఈ మధ్యన అంటే ఐ అబ్జర్వ్డ్, ఎంటెక్ చేస్తావు ఇంగ్లీష్ రాదా అని ఇన్సల్ట్ చేస్తున్నారు. ఎందుకు అట్లా చేయాలి అంటే, వాట్ ఐ మీన్ ఈజ్, when you have done MTech or MBA, you should have basic knowledge of English. అంత లేదా? ఇది కూడా తెలియదా అంటారు. తెలియకపోవడం, నాట్ నోయింగ్ ఇస్ నాట్ ఎ క్రైమ్. ఎస్ సార్ నో? మేబీ టెక్నికల్లీ దే మైట్ బి వెల్ వర్స్డ్. టెక్నికల్ కోర్ సబ్జెక్ట్లో వాళ్ళు బాగానే ఉండొచ్చు. సో కానీ వీళ్ళు ఏమన్నారు? నాలెడ్జ్ ఆఫ్ ఇట్స్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ నాలెడ్జ్, అందరికీ తెలిసి ఉండాలి అని. రెండోది, ఇట్స్ ఎ విండో ఆఫ్ ద వరల్డ్ అంటారు. ఇడిమాటిక్ ఎక్స్ప్రెషన్ లాగా వాడతారు. అంటే విండో ఆఫ్ ద వరల్డ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ if you have, it will open window of opportunities. Chala opportunities adi oste chalu, you can go easily to a higher position in any concept. So enduku నేర్చుకుంటున్నారు అంటే better position, otherwise you can get a job. And then it is a language of library. లైబ్రరీలో సోర్స్ బుక్స్ అన్ని ఇంగ్లీష్ ఉన్నాయి. ఇప్పుడు డిజిటలైజేషన్ అయిపోయింది. వీఆర్ గెటింగ్ ఈవెన్ ఐ థింక్ we can see one ad in on Mana TV channels also. ఒక వెబ్సైట్ చూపెట్టారు,
thousands of lakhs of books are available in software form. అన్నీ దొరుకుతున్నాయి ఇప్పుడు, టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో సేస్ డిజిటలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, అదర్ థింగ్స్, బుక్స్. అండ్ ఇట్ ఈస్ ఈయన ఇంకేమన్నారు మళ్ళీ ఈ ఇండియన్ కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్, ఇట్స్ లింక్ లాంగ్వేజ్ మనం వి డిస్కస్డ్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ లింగ్వా ఫ్రాంకా. ఇంగ్లీష్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ట్రీటెడ్ యాజ్ ఎ లింగ్వా ఫ్రాంకా. లింగ్వా ఫ్రాంకా అంటే కామన్ లాంగ్వేజ్ నౌ. ఇట్ ఈస్ కామన్ నౌ. కామన్ లాంగ్వేజ్ ఫర్ పీపుల్ టు కమ్యూనికేట్. కొన్ని పక్క రాష్ట్రాలు చూసినట్టయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ప్రతి సెంటెన్స్లో 2-3 ఇంగ్లీష్ పదాలు ఉంటాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ కూడా కాదు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ది స్టేట్స్. మేబీ ఇట్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఫర్ దెమ్ టు రీడ్ సంథింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ వాచ్ సంథింగ్ ఇన్ ఇంగ్లీష్. అండ్ దర్ ఇంగ్లీష్ ఈజ్ ఆల్సో సో గుడ్. అది ఊరికే రాలే, వాళ్ళకి తెలుసో తెలియకుండానో అక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు. ఇట్ షుడ్ బికమ్ యువర్ లైఫ్ స్టైల్. ఏదైనా కావాలనుకుంటే అది లైఫ్ స్టైల్, అలవాటు మారాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ చెప్తారు హెల్త్ బాగుండాలంటే వాకింగ్ చేయాలని అందరూ చెప్తారు, మనం చేయము. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 5 or 6 టైంలోనో మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ వాకింగ్ ఫినిష్ చేసి వస్తారు. ఫర్ 2 reasons. వన్ ఈజ్ వాళ్ళు ఫిట్ ఉండాలి, రెండోది వాళ్ళకి అప్పుడే టైం వీలు పడుతుంది. అది లైఫ్ స్టైల్ అయిపోయింది వాళ్ళకి. మరి 5 గంటలు కూడా ఇబ్బంది కాకపోవచ్చు. ఇట్ హస్ బికమ్ అ లైఫ్ స్టైల్. సో లాంగ్వేజ్ లర్నింగ్, ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలంటే ఇట్ షుడ్ బికమ్ యువర్ లైఫ్ స్టైల్. ఇట్ షుడ్ బికమ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. రోజు అన్ని పనులు ఎట్లా చేస్తాము, బ్రషింగ్ అండ్ టీత్ అండ్ హ్యావింగ్ టీ, బిస్కెట్స్ అండ్ ఆల్, ఇది జరగాలి. ఎట్లయితే టీ అనగానే బిస్కెట్ అక్కడ అవైలబుల్ ఉంటుందిగా అక్కడే. సో ఇట్లనే వెన్ వీ గో వీ షుడ్ హ్యావ్ అ బుక్. ఇంకోటి అనదర్ థింగ్ ఈజ్ L1, L2, L3 అంటాం. L1 ఈజ్ ఫస్ట్ లాంగ్వేజ్. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ 10th స్టాండర్డ్స్కి, అండ్ తర్వాత దాన్ని మదర్ టంగ్ కూడా అన్నారు. L1 అంటే మదర్ టంగ్ కూడా. దెన్ L2 సెకండ్ లాంగ్వేజ్, దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ 5th or 6th ఆ స్టాండర్డ్లో, ఆ టైంలో మళ్ళీ చేంజెస్ వచ్చినాయి. దెన్ L3 థర్డ్ లాంగ్వేజ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆఫ్టర్ సెకండ్ లాంగ్వేజ్. 3 లాంగ్వేజ్లో 3 లాంగ్వేజ్ ఫార్ములా అనుకున్నాం మనం. దెన్ చిన్న ఇన్ఫర్మేషన్ అంటే ప్రైమరీ లెవెల్లో, అంటే దట్ మీన్స్ ఫ్రమ్ 1st through 5th క్లాస్ మదర్ టంగ్ వాజ్ ద ఫస్ట్ లాంగ్వేజ్ ఆర్ ద స్టేట్ లాంగ్వేజ్. అప్పర్ ప్రైమరీ లెవెల్ అంటే 6th to 8th తీసుకుంటే స్టేట్ లాంగ్వేజ్ ప్లస్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్. ఆ లిటరేచర్ కూడా వస్తుంది అక్కడ. అంటే ఒక మంచి నేషనల్ లెవెల్ స్కూల్స్ ఉంటే సెంట్రల్ లెవెల్ స్కూల్స్లో ఈ అన్ని లాంగ్వేజ్ అవుతారు, ఈ రీజనల్ స్కూల్స్లో ఉండవు. అందుకని when you compare these two స్టూడెంట్స్, ఈ సెంట్రల్ స్కూల్స్ కానీ నేషనల్ లెవెల్ స్కూల్స్లో కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ లెవెల్ కానీ స్టూడెంట్స్ చూస్తే 10th క్లాస్ అబ్బాయికే చాలా నాలెడ్జ్ ఉంటుంది లాంగ్వేజ్ పరంగా, సబ్జెక్ట్ పరంగా. సో వాళ్ళకి అక్కడే స్కూల్ లెవెల్లోనే గ్రైండింగ్ జరుగుతుంది. సెకండరీ లెవెల్లో అంటే 9th to 10th స్టేట్ లెవెల్, స్టేట్ లాంగ్వేజ్ ప్లస్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్ ఉండే. ఇంగ్లీష్ కూడా అక్కడ ఇంపార్టెంట్ అయిపోయింది. దెన్ సీనియర్ సెకండరీ అంటే కొన్ని స్కూల్స్లో ఉంటాయి, మనం ఇంటర్మీడియట్ అంటాము 11 and 12 అని. 11 and 12 అక్కడ స్టేట్ లాంగ్వేజ్ ప్లస్ ESP యాజ్ ఆప్షనల్, ఇంగ్లీష్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ దెన్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఈ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా యొక్క ఇది ఇంపార్టెన్స్ ఏంది, ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఈజ్ టు ఎంకరేజ్ ద లెర్నర్స్ టు లిజన్ అండ్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ స్పోకెన్ బై అదర్స్. ఇంకొకళ్ళు మాట్లాడితే వాళ్ళది అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ఎయిమ్, అర్థం చేసుకోవాలి బేసిక్. అండ్ ఫార్చునేట్లీ వీ ఆల్ కెన్ అండర్స్టాండ్. అవర్ ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ టు రెస్పాండ్ బ్యాక్. అది ఏం చెప్పాడో తెలుసు, ఏం చెప్పాలో తెలుసు, కానీ మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను మాట్లాడేది తప్పేమో కాబట్టి మాట్లాడను. దెన్ అనదర్ థింగ్ ఈజ్ టు యూజ్ ఇంగ్లీష్ ఫర్ కమ్యూనికేషన్. ఎందుకు టీచ్ చేయాలి ఇంగ్లీషు ఈ టీచర్స్ అందరూ అంటే టు హెల్ప్ ద స్టూడెంట్స్ ఇన్ కమ్యూనికేటింగ్ ఇన్ ఇంగ్లీష్. ఆస్పెక్ట్స్లో మీరు చెప్తున్న ఆల్మోస్ట్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ లాగానే ఉన్నాయి, వాటిని ఎగ్జాంపుల్గా తయారు చేసుకోవచ్చు క్వశ్చన్స్గా. బట్ సింపుల్ ఆస్పెక్ట్స్, పర్ఫెక్ట్ ఆస్పెక్ట్స్, ఈ టైప్ ఆఫ్ ఏమైనా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందంటారా అసలు? సింపుల్ పర్ఫెక్ట్ అనకుండా ఇంపార్టెంట్ అండ్ ఇన్ డెప్త్ వన్. కొద్దిగా మనకు ఈ ఒక్క టాపిక్ నుండి ఒక క్వశ్చన్, అప్రాక్సిమేట్ ఒక క్వశ్చన్ వస్తుంది. సో అందులో కొన్ని ఉన్నాయి, అవన్నీ అందులో నుండి ఏది ఇస్తారో అందులో. కాకపోతే అన్నీవి ఇంట్రెస్టింగ్ కూడా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు క్యాండిడేట్స్కి. ఇంట్రెస్టింగ్ ఉన్నది ఒక ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే హిస్టరీ బోరింగ్ అనిపిస్తుంది కదా, దాని ఎందుకు తెలుసుకోవాలి, ఇప్పుడు అంటే కనెక్షన్ ఇప్పుడు ఎందుకు తెలుసుకోవాలనుకుంటే
ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ భగీరథ నడుస్తుంది. ఒకప్పుడు హైదరాబాద్లో 3000 చెరువులు ఉండేవంట, ఇప్పుడు కనబడట్లేవు, మ్యాప్లో కూడా మాయమైపోయినాయి. సో మళ్ళీ అట్లాంటివి ఐడెంటిఫై చేసి వాటికి మళ్ళీ పునరుజ్జీవనం ఇవ్వాలని గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది. అందుకే అప్పుడు వాటర్ ప్రాబ్లం లేదు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు, ఇప్పుడు క్యాన్స్తో కొనుక్కుంటున్నాం. అప్పుడు లేదు, డ్రింక్ ప్యూర్ వాటర్ ఉండేది, ఇప్పుడు పొల్యూషన్. సో అది హిస్టరీ ఎందుకు అంటే యూ విల్ నో హౌ వీ లివ్డ్ అర్లియర్ అండ్ వై వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ నౌ, రైట్? అట్లా. సో ఇది బేసిక్ ఉంటుంది. రెండోది ఏంటంటే టు హెల్ప్ లెర్నర్స్ టు రీడ్ ఇంగ్లీష్ అండ్ అండర్స్టాండ్ ద కంటెంట్. ఎందుకు టీచ్ చేయాలి ఇంగ్లీష్? మనం హెల్ప్ చేయాలి లెర్నర్స్కి అర్థం చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ చెప్పాలి. దెన్ రీడ్ ఇంగ్లీష్ ఫర్ కమ్యూనికేషన్, కమ్యూనికేట్ చేయడానికి కొన్ని ఇంగ్లీష్ నేర్చుకుని ఎంకరేజ్ చేయాలి టీచింగ్ చేస్తూ. దెన్ వీ షుడ్ ఎనేబుల్ ద లెర్నర్ టు అండర్స్టాండ్ అండ్ ఎంజాయ్ పోయట్రీ. పోయట్రీ యాక్చువల్లీ ఇట్ హెల్ప్స్ యూ టు థింక్ ఇన్ మెనీ వేస్. యాక్చువల్గా టెక్నికల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్లో పోయట్రీ ఇంట్రడ్యూస్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది యాక్చువల్గా, రాదర్ దాన్ ఓన్లీ గ్రామర్ అనుకుండా. కొద్దిగా అంటే దే హ్యావ్ టు థింక్ టు అండర్స్టాండ్ ద పోమ్. ఆ ఆథర్ ఆ టైంలో ఎందుకు రాశాడు, ఏంటి కనెక్షన్ అనేది. దెన్ డెవలప్ ఇంటరాక్టింగ్ ఇన్ రీడింగ్ ఇన్ లైబ్రరీ, ఇంటరాక్షన్ కూడా హెల్ప్ చేయడానికి. నేను ఇందులో మేజర్గా LRSW స్కిల్స్ అన్నాం కదా. లిజనింగ్ ఎందుకు టీచ్ చేయాలి? టీచింగ్ ఇంగ్లీష్ యాజ్ ఫర్ యాజ్ లిజనింగ్ ఇన్ కన్సర్న్ అంటే ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ సౌండ్స్ ఆఫ్ దట్ లాంగ్వేజ్, ప్రొనౌన్సియేషన్ ఏంటివి, ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి. దెన్ టోన్ ఆఫ్ ద స్పీకర్ చెప్పాలి. టోన్ అంటే ఎమోషన్స్. మన టోన్ మన ఎమోషన్ చెప్తుంది. మన హ్యాపీగా ఉన్నప్పుడు మన టోన్ వేరే ఉంటుంది, కోపంగా ఉన్నప్పుడు వేరే ఉంటుంది, సాడ్గా ఉన్నప్పుడు వేరే ఉంటుంది, బిజీగా ఉన్నప్పుడు వేరే ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనం టోన్ కల్చర్ అంటాం. అబ్జర్వ్ ద టోన్ కల్చర్ అండ్ చెక్ యువర్ టోన్ కల్చర్ ఆల్సో. సాధ్యమైనంత వరకు మన టోన్ని మాడ్యులేట్ చేసి కొద్దిగా స్వీట్ చేయాలి. యూ హ్యావ్ టు షుగర్ ద పిల్. సీరియస్ పాయింట్ చెప్పినా కూడా కొద్దిగా స్వీట్గా చెప్తే మంచిది. ఎస్ సార్ అట్లా. లిజనింగ్ స్కిల్స్లో ఇవి చెప్తూ, దెన్ స్పీకింగ్ స్కిల్స్ చెప్తున్నప్పుడు వై షుడ్ ఐ టీచ్ అంటే ఐ షుడ్ టీచ్ ద ప్రాపర్ యూజ్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్. అది ఒక మేజర్ ప్రాబ్లం, ఇట్లా ప్రొనౌన్స్ చేయాలనేది. అందుకనే ఫొనెటిక్స్ 7 ఉన్నాయి. అది మేబీ నెక్స్ట్ ఈవెంట్స్లో మాట్లాడదాం. దెన్ యూజ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ఇంటర్నేషన్. ఎక్కడ ఒత్తి పలకాలి, ఎక్కడ కాదు, ఇంటర్నేషన్, హై పిచ్, లో పిచ్, ఈ వేరియేషన్స్, అది కూడా అక్కడ మాట్లాడవచ్చు. దెన్ యూజ్ ఆఫ్ రైట్ వర్డ్స్. స్పీకింగ్లో ఇప్పుడు మనకు అంతకుముందు గురుకులాల కాలర్లో ఒక అన్నాడు, లక్షల పదాలు ఉన్నాయి, మరి ఏం నేర్చుకోవాలన్నాడు. మంచి క్వశ్చన్ ఇస్తాడు ఆయన. అన్నీ అవసరం లేదు, మన సిచ్యువేషన్కి తగ్గవి సెలెక్ట్ చేసుకుని వాడితే బెటర్. అన్నీ నేర్చుకుని అవసరం లేని పదం నేర్చుకొని అది వాడితే ఎవరికి అర్థం కాకపోతే there is no purpose of communication. So use proper words, appropriate words for your situation. And sentence patterns. Sentences ఎట్లా ఉంటాయి, ఆ స్ట్రక్చర్ స్పీకింగ్లో. And quickly let us conclude. I think we have left with 2 more topics. Reading. How should I teach reading skills? Why should I teach? అందులో మెథడ్స్ ఏంటివి? ఒకటి, ఎంకరేజ్ ద లెర్నర్ టు డూ అ సైలెంట్ రీడింగ్. సైలెంట్ రీడింగ్ ఎందుకు? యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇట్. అర్థం చేసుకోవాలి ఏంటుంది ఇక్కడ, యాటిట్యూడ్ ఆఫ్ ద ఆథర్ ఏంటి, ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు, ఏమంటున్నాడు, వెదర్ ఈజ్ మేకింగ్ అస్ థింక్ ఆర్ జస్ట్ ట్రాన్స్ఫరింగ్ ద ఇన్ఫర్మేషన్. ఇంకోటి, వీ షుడ్ ఎంకరేజ్ ద లెర్నర్ టు అండర్స్టాండ్ ద సెంట్రల్ ఐడియా. రీడింగ్ కాంప్రిహెన్షన్లో పనికొస్తుంది సెంట్రల్ ఐడియా. Then understand keywords and phrases in the given passage. ఇవన్నీ టెక్నిక్స్ చెప్పాలి వాళ్ళకి టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్లో యాజ్ ఫర్ యాజ్ రీడింగ్ ఇస్ కన్సర్న్. ఇంకోటి, గెస్సింగ్ ద మీనింగ్స్ ఆఫ్ న్యూ వర్డ్స్. ఇది ఇంపార్టెంట్. చాలామంది అంటారు రీడింగ్ చదువుతాను సార్, ఫస్ట్ వర్డ్ లైన్ తీయగానే ఫస్ట్ వర్డ్ అర్థం కాలే, మూసేసి పడుకున్నా అంటాడు. వర్డ్ దగ్గర ఎందుకు వెళ్తున్నావు? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వర్డ్ ఒకవేళ అది ఇంపార్టెంట్ అయితే ఆ కాంటెక్స్లో చూస్తే అర్థమవుతుంది. దేని గురించి ఉంది అది, హెల్త్ గురించి ఉందా, బిజినెస్ గురించి ఉందా, కొద్దిగా అర్థమవుతుంది. Then selecting a suitable title, that's not a major issue. And last element in this is writing skills, teaching writing skills in English. అందులో ఏం టీచ్ చేయాలి? రైటింగ్ అంటే ఏంటి? స్పోకెన్లో తప్పు చేసినా కూడా నో ప్రాబ్లం, స్లిప్ ఆఫ్ ద టంగ్, నోరు జారిపోయినా అంటారు. కానీ రైటింగ్లో అది కుదరదు. రైటింగ్లో మోస్ట్లీ యూ హ్యావ్ టు డబుల్ చెక్. అందుకని గ్రామర్ ఇస్ ఇంపార్టెంట్. లెర్న్ గ్రామర్ సో దట్ యూ రైట్ గ్రామటికల్లీ ఇన్ అన్ యాక్సెప్టబుల్ వే. Then write words, appropriate words, phrases, sentences, and then order them logically, put them in sequence.
పారాగ్రాఫ్ ఆర్గనైజేషన్, పారాగ్రాఫ్ ఒకటి అంటే చిన్న పారాగ్రాఫ్ పెద్ద పారాగ్రాఫ్ మళ్ళీ డిస్క్రిప్టివ్ ఇట్లా డివైడ్ చేయడం, దెన్ అవాయిడ్ రిపిటేషన్. ఈ రైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే చాలా తక్కువ మంది డ్రాఫ్టింగ్ స్కిల్స్లో ఎఫిషియన్సీ ఉంటుంది. ఈ మధ్యనైతే అసలు దొరకట్లే, స్పీకింగ్ దొరుకుతుంది కానీ. And two more aspects in writing skills in teaching is we should teach spellings and punctuation too. So teaching of English lo ivanni focus cheyalsi vastadi repoduna. Tarvata we'll discuss the methods later in our next sessions. ఓకే సార్, థ్యాంక్ యూ. టైం అయిపోయింది సార్ ఆల్మోస్ట్. టెట్కి సంబంధించి ఆస్పెక్ట్స్కు ఇంగ్లీష్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం సార్. దట్ అంటే ఈ సబ్జెక్ట్ ఇంకా చాలా డెప్త్ ఉన్నట్లుంది సార్. కొద్దిగా రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఈరోజు అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ మిస్ అయిన వాళ్ళు softnet.com వెబ్సైట్లో ప్రోగ్రామ్ చూడవచ్చు. నమస్కారం.